ఎస్, మొదటగా పెండపాటి రవిచరణ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రవిచరణ్ గారు, తెలంగాణను మొత్తం కుదిపివేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మీ మొదటి పలుకులు ఎట్లా ఉంటాయి? హౌ యూ రెస్పాండ్? ముందుగా మీకు రాజ్ న్యూస్కి ఇంకా వ్యూయర్స్కి నమస్కారాలండి. ఇప్పుడు ఈ తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు అలజడి సృష్టిస్తున్న మొట్టమొదటి కేసు మన ట్యాపింగ్ కేసు అండి. దీంట్లో ఎక్కడా లేని విధంగా మన మొత్తం 4 ఐఏఎస్ ఆఫీసర్లు, అదే కాకుండా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎన్ని పేర్లు వస్తాయని కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలీస్ ఆఫీసర్సే కాదు, ఇంకా తెలంగాణ మన రాష్ట్ర ప్రభుత్వం, పూర్వ రాష్ట్ర ప్రభుత్వంలోని మినిస్టర్స్ కానీ సీఎం గారు అందరి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం రాష్ట్రమే కాదండి, దేశవ్యాప్తంగా ఇది ఒక ల్యాండ్మార్క్ కేసు, లేకపోతే ల్యాండ్మార్క్ కేసుగా అందరూ చూస్తున్నారు. ఇది ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది. మీరు చూస్తున్నారు నలుగురు కొంతమంది అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమంది యూఎస్లో ఉన్నట్టు సమాచారం. వాళ్ళకి రీసెంట్గా కూడా మన మేజిస్ట్రేట్ కోర్టు వారు వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేశారు. సో ఇది ఓన్లీ ఇంకా మన ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం. ఇంకా చూడాల్సింది, జరగాల్సింది చాలా ఉంది. అది మొత్తం మనకి ఒక కొలిక్ వచ్చేదాకా మనం ఇంకా ప్రీమెచ్యూరింగ్ ఎంతమంది ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది దీంట్లో యాడ్ అవుతారని మేము మా లీగల్ ఫిటింగ్లో మాకున్న సమాచారం అవగాహన వరకు మేము చెప్తున్నాను. ఇది ఓన్లీ బిగినింగ్ కింద తీసుకోవాలి. ఇంకా చాలామంది మీరు కోర్టులో కూడా చూస్తున్నారు, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు బెయిల్ పిటిషన్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు తెలిసిందంటే ఇన్వెస్టిగేషన్లో పురోగతి కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. అయినప్పటికీ ఇంకా ఎంతమంది యాడ్ అవుతారనేది ఇంకా దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. రవిచరణ్ గారు, అంటే ఎవిడెన్షరీ వాల్యూ అనేటటువంటిది టెలిఫోన్ ట్యాపింగ్కు నిర్వహించినటువంటి మెటీరియల్ను ఎవిడెన్షరీ వాల్యూగా ఉపయోగించేటటువంటి ప్రొసీజర్ ఇండియన్ లాలో లేదు. మరి పోలీస్ అధికారులు ఎందుకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు? అంటే ఇక్కడ మనం చూడాల్సిందంటే, ఇప్పుడు మీరు చూస్తుంటే మన చట్టంలో కూడా రీసెంట్గా కొత్త న్యూ లాస్ తీసుకొచ్చారు. అది ఇంకా మనకి ఎన్ఫోర్స్మెంట్ అవ్వలేదు, ఇంకొక 2-3 నెలల్లో దానికి నోటిఫై కూడా చేస్తున్నారు. ఇప్పుడు పాత ఎవిడెన్స్ చూస్తుంటే మనకి 1872 అండి. ఈవెన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటే 1913. సో అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా మనకి అమెండ్మెంట్స్కి తీసుకురావాలి. కానీ ఆ అమెండ్మెంట్స్ జనరల్గా అంత ఫాస్ట్ ఫేజ్ మన ఇండియాలో రావట్లేదు. అందుకే మీరు ఇన్ఫర్మేషన్ చట్టాల్లో చూడండి, లేదా ఇండియన్ టెలిగ్రాఫిక్లో చూడండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చూడండి. వాళ్ళు ఎప్పుడైతే మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన ఇన్వెస్టిగేషన్ సిచ్యువేషన్స్ గురించి పరిగణనగా తీసుకునే మనకి ఆ చట్టాలు ఎనాక్ట్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు మన ఇండియాలో మీరు ప్రపంచంలో చూస్తుంటే ఇండియా మొత్తంగా డిజిటలైజేషన్లో కూడా మొదటి స్థానంలో పెడతామని చెప్పి మన మోడీ గారు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ వాళ్ళు చేసే పనుల్లో మనకు తెలుస్తుంది. సో దీనికి అనుగుణంగానే ఇప్పుడు మన చట్టాలు కూడా అమెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి మీరు మన టెలిగ్రాఫీ యాక్ట్లో చూస్తే కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి వేర్ మన గవర్నమెంట్ ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని కొన్ని పారామీటర్స్ పెట్టారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ టీఆర్ఎస్, నేను పేరు చెప్తాను, బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పుదాలు ఏంటంటే వాళ్ళు మన లాలో ఉన్న లూప్ హోల్స్ని వాళ్ళు కాస్త ఇదిగా తీసుకొని, చట్టాలు కూడా పాతగా ఉన్నాయి కనుక అవిట్లో లూప్ హోల్స్ ఏమైనా చూసి దాన్ని అనుగుణంగా తీసుకొని వాళ్ళు ఒక ప్యారలల్ సిస్టమ్ క్రియేట్ చేసినట్టు వాళ్ళు మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అది ఏ విధంగా చేశారు, ఇంకా ఎంతమంది ఎలా చేశారు అనేది ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు. సో మనకి ఇప్పుడైతే ప్రీమెచ్యూర్ చెప్పడానికి. బట్ చట్టాల వరకు వస్తే మాత్రం నేను ఒకటి చెప్పగలుగుతానండి, మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఇంతకుముందు లేవు, కానీ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు కొన్ని పారామీటర్స్ పెట్టారు. అంటే ఏ కేసుల్లో ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఫోన్ ఇన్వెస్టిగేషన్ అనేది, ఫోన్ ట్యాపింగ్ అనేది అది మనకి ఏంటంటే మనం ఒక జస్ట్ మీకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వస్తాయి. మన జనరల్గా మన టెండెన్సీ ఏంటి, ఎవరైనా చెప్తే కూడా మీరు హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఫోన్ చేస్తే మీరు ఆ ఫోన్ రికార్డింగ్ చేయండి అని సింపుల్గా సలహా చెప్పేస్తాం. అసలు యాక్చువల్గా కొన్ని దేశాల్లో అట్లా పర్మిషన్ లేకుండా ఫోన్ రికార్డింగ్ చేయడం కూడా ఒక తప్పే. కానీ మన ఇండియాలో జరిగేది ఏంటి, ఇప్పుడు బై డిఫాల్ట్ కొన్ని ఫోన్స్లో రికార్డింగ్ ఆటోమేటిక్గా మనకి అది ఆన్ అయిపోతుంది. కానీ మన జనరల్గా ఇట్లాంటి కొన్ని దేశాలు ఎలా ఉంటుందంటే ఆ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు మనం పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఫోన్ చేశాను అనుకోండి, నేను శ్రీలంక నేను ఈ ఫోన్ మీరు రికార్డ్ చేస్తాను, మీకు అనుమతి ఉంటే రికార్డ్ చేస్తాను, లేదంటే రికార్డ్ చేయను అని చెప్పి కొన్ని దేశాల చట్టం కూడా ఉంది. కానీ మన ఇండియాలో చూస్తే అట్లా స్పష్టమైన చట్టం ఏం లేదండి. మనం ఆటోమేటిక్గా తెలియకుండా రికార్డ్ చేసేస్తాము. అది చాలా కేసుల్లో మ్యాట్రిమోనియల్ విషయాలు ఎవిడెన్స్ కింద యూజ్ చేస్తాం. కొన్నిట్లో కోర్ట్స్ తీసుకుంటుంది, కొన్నిట్లో తీసుకో. అలాగే ఇప్పుడు పొలిటీషియన్స్ పరిధిలోకి వచ్చినప్పుడు మన చట్టం ఏం చెప్తుందంటే మనకు ఓన్లీ పబ్లిక్ స్టేట్ సేఫ్టీ, కంట్రీ సేఫ్టీ, పబ్లిక్ ఆర్డర్లో అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటే తప్ప వేరే ఏ కారణంకైనా సరే మన ఫోన్ ట్యాపింగ్ అనేది పాల్పడకూడదు. ఒకవేళ అది చేసినా కూడా
దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక Yes, రవిచంద్ర గారు, వాట్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్ దట్స్ అ లీగల్ ఫార్మేట్. ఎస్ దెన్ తెలంగాణ పోలీసులు లీగల్ ఫార్మేట్లో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు లీగల్ ఫార్మేట్లో వాళ్ళు ట్యాపింగ్స్ చేయలేదు. ఇన్ జనరల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పర్మిషన్ తీసుకోవాలి, హోమ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ నుండి పర్మిషన్ తీసుకోవాలి, నాట్ లెస్ దెన్ ఐపీఎస్ ఆఫీసర్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఇవేవి ఇక్కడ జరగలేదు. ప్రైవేట్ ఇంటర్నేషనల్ డిటెక్టివ్ ఏజెన్సీలను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళ సాఫ్ట్వేర్లను ఉపయోగించారు. దీన్ని ఏ పరిధిలోకి తీసుకోమంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఉన్న ఎలిగేషన్స్ బట్టి చూస్తే మీరు చెప్పింది కానీ మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ మన న్యూస్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుంటే వీళ్ళు ప్యారలల్గా పర్మిషన్స్ లేకుండా సిస్టమ్ నడిపారనే వాళ్ళకి మొట్టమొదటి అక్యూజేషన్ అండి. ఒకవేళ అది చేసి ఉంటే అది ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ అండర్ ది వయలేషన్ ఆఫ్ ది క్రిమినల్ మన ఐపీసీలో కానివ్వండి, లేదంటే మన ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్లో కూడా దానికి పనిష్మెంట్స్ ఉన్నాయి. అది డైరెక్ట్ వయలేషన్ ఉన్నాయి కనుక ప్రైమ్ ఫేసే కూడా వాళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది తప్పని. అందుకే మీకు బెయిల్లో కూడా చూస్తుంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మీరు చూస్తే ఈ అఫెన్సెస్ కూడా మీరు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్లో కానీ చూస్తుంటే దానికి పనిష్మెంట్ అనేది 3 సంవత్సరాలే. కానీ 3 సంవత్సరాలు కూడా మీరు బెయిల్ రావట్లేదంటే దానికి సీరియస్నెస్ ఎలా ఉందనేది మీరు ఊహించగలుగుతారు. యాజ్ ఎ నార్మల్ లేమన్ పర్స్పెక్టివ్ నేను చెప్పాలనుకుంటే ఇది అఫెన్స్ చిన్నదే, ఇంప్రిజన్మెంట్ తక్కువే, కానీ వాళ్ళు చేసే విధానం కానీ అది ఎవరెవరికి వాళ్ళు అంటే వాళ్ళొక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మన బీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేశారు. అది పబ్లిక్ సేఫ్టీలోకి వస్తుందా లేకపోతే స్టేట్ డిసార్డర్కి వస్తుందా అనేది అది క్వశ్చన్ మనం డిటర్మిన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ట్యాప్ చేసింది అపోజిషన్లో ఉన్న లీడర్. అపోజిషన్ లీడర్ ఉన్నది అది ఎంతవరకు మనకి పబ్లిక్ సేఫ్టీ కానీ సెక్యూరిటీ స్టేట్ ఎంతవరకు భంగం కలిగిస్తుంది అదొక కోణం కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వేరే దేశాలు కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఒకవేళ మనకి లేదా వేరే వీళ్ళు అపోజిషన్ పార్టీస్ కానీ ఫోన్ ట్యాపింగ్ చేసి పబ్లిక్ ఉన్న గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారనుకోండి, అప్పుడు మనం విధంగా చూడవచ్చు. ఇక్కడ ఏమైంది, అపోజిషన్లో ఉన్న లీడర్స్ని ఫోన్ ట్యాప్ చేశారు. అది పబ్లిక్ సేఫ్టీలోకి వస్తుందా లేదా పబ్లిక్ డిసార్డర్లోకి వస్తుందా లేదా మన ఇంటిగ్రిటీకి సంబంధించి ఏమైనా ఇది అవుతుందని చెప్పేసి అది కోణంలో చూడాలి. అది ఇంకా ప్రీ మెచ్యూర్ స్టేజ్, ఎందుకంటే స్టిల్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా. ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇన్ కేసు ఉన్నప్పుడు నాకు తెలిసి డెఫినెట్గా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్స్ కానీ క్వాష్ పిటిషన్స్ కానీ ఇదే గ్రౌండ్ మీద ఫైల్ చేస్తారండి. అంటే దాన్ని అంటే తెలంగాణ పోలీసులు దాన్ని ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నటువంటి పోలీసులు ఎట్లా కౌంటర్ చేస్తారు దాన్ని? డిఫెన్స్ మెకానిజం ఏముంది? ఒకటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారండి. ఇప్పుడు ఐఏఎస్ కానీ ఎవరైనా పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళకి ఏంటి శాఖాపరమైన ఇబ్బందులు ఏమైనా ఉండవచ్చు. సెకండ్, ఇప్పుడు వాళ్ళకి తెలిసి తప్పు చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెషర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గవర్నమెంట్ లేదా నేను హెడ్ అథారిటీ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది స్టేట్ చెప్పారనుకోండి, యాజ్ ఎ పబ్లిక్ ఆఫీసర్ ఆయన ప్రిజర్వేటింగ్ ద లా, వాళ్ళకి ఏంటి ఇది రైట్ ఆర్ రాంగ్ అని అవగాహన ఉండాలి. ఇంత పెద్ద సీనియర్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా జూనియర్ ఆఫీసర్ కాదు, లేదంటే ఇప్పుడిప్పుడే మనం జాయిన్ అని కాదు, అబౌట్ టు రిటైర్ ఆఫీసర్. వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ వెనక ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైంది. ఇప్పుడు మన దేశమే కాదు ప్రపంచం అంతా కూడా పోలీస్ ఆఫీసర్ వైపు చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటి, వాడికి క్రెడిబిలిటీ, కానీ క్రెడిబిలిటీతో పాటు వాళ్ళు లాని చట్టంని వాళ్ళ చేతుల్లో తీసుకుని ఎట్లా కీలుబొమ్మగా మార్చుకుని ఎట్లాగా మనకు మ్యానిపులేట్ చేశారనేది కూడా ఇప్పుడు ఈ కోణంలో జరుగుతుందండి.